నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. రెండు దేశాల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్న ప్రధాని. వార్సాలో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం. వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. హోంశాఖ పురోగతిని సమీక్షించిన చంద్రబాబు నాయుడు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ధ్వజం. అనకాపల్లి సెజ్లోని ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. 3 మృతి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం. నిబంధనల్ని అమలు చేయాల్సిందేనని సూచన. వార్తల్లోని వివరాలు. 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. వార్సాలోని విమానాశ్రయంలో పోలాండ్ అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ తాను బస చేసే ప్రాంతానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో పోలాండ్ వాసులు, భారతీయులు అక్కడకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. మోదీ మోదీ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఈ సందర్భంగా పోలాండ్కు చెందిన పలువురు భారతీయ సాంప్రదాయ నృత్య రీతులను అనుకరిస్తూ చేసిన స్వాగత నృత్యం ఆకట్టుకుంది. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా ఈ పర్యటనలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించే అంశం సహా పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పాటు ఆయన పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు మోదీ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్య ఐరోపాలో భారత్కు పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షులు ఆండ్రెజ్ దుడా ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అక్కడి భారతీయులతోనూ ముచ్చటించనున్నట్లు పేర్కొన్న ప్రధాని ఆ పర్యటనను ముగించుకుని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు కీవ్ వెళ్లనున్నట్లు తెలిపారు. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టబోయే తొలి పర్యటన ఇదే కానుందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన సాగనుందని పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంపై జెలెన్స్కీతో నా ఆలోచనలు పంచుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తన విదేశీ పర్యటన 2 దేశాలతో విస్తృతమైన సంబంధాలకు ఉపయోగపడుతుందని, రాబోయే సంవత్సరాల్లో మరింత శక్తివంతమైన బంధాన్ని నెలకొల్పడానికి సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కన్నయ్య నాయుడికి ముఖ్యమంత్రి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడికి వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్ణాటక అధికారుల సహకారంతో స్టాఫ్ లాక్ గేట్ విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నేడు కన్నయ్య నాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉండగానే స్టాప్ లాక్ గేట్ అమర్చి నీరు వృధా కాకుండా రైతాంగానికి ఎంతో మేలు చేశారని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష హోంశాఖ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ, గంజాయి నియంత్రణ చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను నిలబెడతామని, ప్రజల భద్రతకు భరోసా ఇస్తామన్నారు. వ్యవసాయ ఆధారితమైన నెల్లూరుకు జీవనాడి లాంటి సోమశిల ప్రాజెక్టు నిర్వహణలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడంతో ప్రస్తుతం ప్రమాద స్థితి ఎదురైందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వాన్ని పలుసార్లు కోరినప్పటికీ ఫలితం రాలేదన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం 70 రోజుల్లోనే ప్రాజెక్టు భద్రతకు చర్యలు చేపట్టిందని వివరించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సీ సమావేశాల్లో, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్న మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో. ప్రభుత్వ శాసనసభ్యులు అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది. చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు దురదృష్టం మరింత ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేవు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమశిల ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనం చేస్తాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశిల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కల్పనకు కట్టుబడి ఉందని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేటివ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని రకాల అవకాశాలున్నాయని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని పరిశ్రమలు ప్రారంభించాలన్నారు. పారిశ్రామికవేత్తలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటును అందించాలని కోరారు. రాష్ట్రంలో 100 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పార్కులను క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమీప రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగైన పారిశ్రామిక విధానంతో పనిచేస్తోందన్నారు. What the sector might want. We have seen the MedTech Industrial Park, which is sector based, primarily focusing on what the MedTech Industrial Park is looking at, what are the supporting system that the MedTech Park needs. It has got an incubation center, it has got the logistics, it has got all the subsidiary industries which are around the MedTech Park. So that's the success of MedTech Park near Visakhapatnam. On the similar lines, we want to go to other sectors as well, like it was discussed. Few of them could be named in pharma, food processing, textile,
Auto Nagar, General Engineering, and Life Sciences. So we will definitely take any other suggestions on the sectors that you wanted us to look at. But these are the primary sectors that we are looking where the parks will be established primarily on the sector base. So most of the issues that you're mentioning will be addressed in the sector parks. These sector parks will be a role model for keeping in other industry sectors as well. And similarly, we can consider the biotech, sir. Biotech is some suggestion that it was being asked for. So on a smaller scale, we could establish and encourage the biotech. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు నేరాల రేటు పెరుగుతూ వచ్చిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే సైబర్ నేరాలు కూడా తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద 6 సీసీ కెమెరాలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైసీపీ హయాంలో సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేదని, బిల్లులు సైతం చెల్లించలేదని అన్నారు. పెండింగ్ బిల్లులు 11 కోట్ల రూపాయలను చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఒక రివ్యూ పెట్టడం జరిగింది. ఆ రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా ఫుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, మేము చెప్పడం కాదు, చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీసు వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా, మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి. దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం, క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారుగా మనం అప్పటి నుంచి 2014 to 19, తర్వాత 19 to 24 మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర ఒక 80% వరకు పెరగటం, గాంజావ్ అయితే 100% వరకు పెరగటం, పోక్సో అయితే సంబంధించి 120% వరకు కూడా పెరగటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మన క్రైమ్ రేట్ తగ్గాలి, ఉమెన్ సేఫ్టీ పెరగాలి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వడం. హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులో ట్రాఫిక్ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని వ్యాఖ్యానించింది. నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి భారీ మంటలు చెలరేగడంతో ప్రమాదంలో సుమారు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా మృతదేహాలను అనకాపల్లిలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అనకాపల్లి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వార్తల్లో స్వల్ప విరామం. 605
మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాద ఘటనలో 3 మృతి చెందినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవడం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది తీవ్ర గాయాలు అవడం జరిగింది. పవన్ సాయి హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్లో సుమారు 13 మంది, అలాగే ఉషా ప్రైమ్ హాస్పిటల్స్లో 9 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సుమారు ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 చనిపోయారు. భారీగా పొగ రావటం వల్ల ఇంకా ఎంతమంది ఉంటారనేది క్లియర్గా తెలీదు. అక్కడికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే పవన్ సాయి హాస్పిటల్ ఉందో 13 మందిలో ఒక అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాగే 3 చనిపోవడం కూడా జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా అక్కడ చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఎక్స్గ్రేషియా అనేది కూడా మాట్లాడటం, సదరు కంపెనీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. బ్రిటన్లో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. జగన్ పిటిషన్పై వాదనలు ముగియడంతో కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అందరి బాధ్యత అని, లక్ష్యాలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భారతీయ సంస్కృతి, విధి విధానాలతో బీజేపీ పనిచేస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాక బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సిద్ధార్థనాథ్ సింగ్, అరవింద్ మీనన్, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీరాజు, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతూరి నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మన ఢిల్లీ నుంచి అబ్జర్వర్గా మేనన్ గారు, అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ మా ఇన్ఛార్జి గారు మధుకర్జీ, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు వర్మ గారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు ఉన్నటువంటి 7 లక్షల సభ్యత్వం కాకుండా ఇప్పుడు ఒక టార్గెట్ చేసి, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఎంతో నమ్మకం, ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది, రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మిస్తుంది, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పోలవరం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తుందని ఒక మంచి నమ్మకంతో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు కనుక మొన్న ఎలక్షన్లో చూస్తే అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే కూడా పార్లమెంట్కి లక్షల మెజారిటీ ఇవ్వడంలో కారణం ఏంటంటే భారతదేశానికి మాత్రం మోడీ గారు లాంటి వ్యక్తి అవసరం, ఉంటే చాలా మంచిది అనే ఒక ఉద్దేశంతో ప్రజలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆ విధంగా సభ్యత్వం కూడా బాగా ఉత్సాహంగా ప్రజలు పాల్గొని మరి సాధారణ సభ్యత్వం, అదే క్రియాలక సభ్యత్వం కూడా చేర్పించడానికి
ఈ ఒక కార్యాచరణ ప్రణాళికను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఓవైపు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూనే ప్రస్తుతం అన్నా క్యాంటీన్లకు కూడా ఆహారాన్ని సరఫరా చేస్తున్న మంగళగిరి మండలం ఆత్మకూరులోని అక్షయ పాత్ర ఫౌండేషన్ 57వ బ్రాంచ్ని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఈరోజు సందర్శించారు. జిల్లాలోని 5 మండలాలకు ప్రస్తుతం ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆహారాన్ని సరఫరా చేస్తోంది. రోజుకు 1,00,000 మందికి ఆహారాన్ని అందించగల అక్షయ పాత్ర 57వ విభాగం అధునాతన మెషినరీతో పరిశుభ్రంగా శుచిగా ఆహారాన్ని తయారు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. కూరగాయలు తరగడం నుంచి ఆహారాన్ని ప్యాకింగ్ చేయడం వరకు పూర్తిగా అన్ని నాణ్యతా ప్రమాణాలతో చేయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న 3 మండలాలు తెనాలి, తర్వాత తుళ్ళూరు, ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తుంది. కిచెన్ అనేది 57th కిచెన్ ఆఫ్ అక్షయ్ పాత్ర. ఈ కిచెన్లో దాదాపు 1,00,000 మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది. రైస్కి కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కిచెన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు. కిచెన్ అనేది చాలా క్లీన్గా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేసి ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి మనము ప్రభుత్వ సైడ్ నుంచి అన్ని క్లియరెన్సెస్ కూడా ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా. భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్యంతో వ్యాపార అవకాశాలను మరింత మెరుగుపరుస్తోందని తెలిపారు. కొత్త ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే 19వ CII ఇండియా ఆఫ్రికా వాణిజ్య సదస్సును ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, విదేశీ పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. His Excellency Mari Cyril Edi Bonsenjo, Honorable Vice President of Mauritius. His Excellency Seva Nivrat CGDS Chiwenga, Honorable Vice President of Zimbabwe. Mr. Sanjeev Puri, President CII and CMD ITC Limited. Mr. Noel Tata, Chairman CII and Chairman Tata International Limited. Distinguished audience, it is indeed a privilege to address this inaugural session of this uniquely representative August gathering from Africa and Bharat, both being 1.4 billion each. I welcome all distinguished dignitaries to Bharat. I extend my warmest greetings to you all and of the people of India to yours. The theme of this India-Africa Business Conclave, Creating One Future, is deeply embedded in our civilizational ethos and amplified in the motto of India's G20 presidency, which stood for One Earth, One Family. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 ప్రాజెక్టు ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవంపై ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ల్యాండర్ను దించిందన్నారు. ఈ విజయానికి గుర్తుగా చంద్రయాన్ 3 విజయవంతమైన రోజును ప్రతి ఏటా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ రోజున అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించడమే కాకుండా భవిష్యత్ తరాలకు అంతరిక్ష రంగంపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. The first in the world to have landed on the south pole of moon, the Chandrayaan 3, and all of us of course watched it, and Prime Minister joined us from his overseas trip, congratulated the scientists, and then also made the announcement that this date will be commemorated every year as National Space Day. And this significantly happens to be the first
National Space Day being observed by us. And therefore, we wish to do it in a manner that is befitting of the occasion. And I would rather say that not only a day of celebration, it's also a day of reflection and retrospection, and also of a roadmap charting for the future. So we have also tried to formulate the program accordingly, given it an academic outlook with a futuristic vision. And as was being said by Dr. Shantanu, it's also an occasion to make the citizens aware, the youngsters particularly aware of the achievements done in the space sector in the last few years. And somehow, or rather I would go to the extent of saying that because of the successful landing of Chandrayaan, it's not only the interest in space which has generated all across the country. Suddenly there's a huge amount of interest in science, technology, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగస్టు 23 నుంచి 4 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్తో రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీంతో పాటు అమెరికా రక్షణ పరిశ్రమకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. అనంతరం భారతీయ సమాజంతో రక్షణ మంత్రి సంభాషించనున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో శక్తికాంత దాస్కు A+ రేటింగ్ లభించిందని సామాజిక మాధ్యమం Xలో RBI వెల్లడించింది. A+ రేటింగ్ను ప్రపంచంలో 3 కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఇవ్వగా అందులో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా కేంద్ర బ్యాంకుల గవర్నర్లకు A నుంచి F వరకు గ్రేడ్లను కేటాయించారు. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. RBI గవర్నర్ శక్తికాంత దాస్ నాయకత్వ పటిమకు, ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని సాధించే దిశగా ఆయన చేసిన కృషికి లభించిన గౌరవమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేశారు. అధికారిక పర్యటన నిమిత్తం భారత్లో పర్యటిస్తున్న బ్రెజిల్ నేవీ కమాండర్ అడ్మిరల్ మార్కోస్ సంపాయో ఒల్సేన్ ఢిల్లీలో భారత నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని మరింత పెంపొందించుకోవటం, పరస్పరం సహకరించుకుంటున్న అంశాలపై చర్చించారు. అంతకుముందు బ్రెజిల్ నేవీ కమాండర్ అడ్మిరల్ మార్కోస్ సంపాయో ఒల్సేన్కు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్ వద్ద భారత నావికాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు ఒల్సేన్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 80,905 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 24,770 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ ₹84.80గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygo.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.